మీరు చూస్తే నేను చూసినట్టే. అభి, ఒక్కసారి చూసి నచ్చిందో లేదో చెప్తే బాగుంటుంది కదా. మీకు నచ్చిందంటే నాకు నచ్చినట్టేనమ్మా. ఏంటత్తయ్య, రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చారు. మీరు కాస్త ఆలస్యంగా వచ్చుంటే అభి ఆ అమ్మాయి ఫోటో చూసుండేవాడు. వాడి పెళ్లికి ఒప్పుకుంది నా మాటని, మీ మావయ్య మాటని గౌరవించి. అంతేగాని ఈ అమ్మాయి అందాన్ని చూసి కాదు. ఈ ఫోటో తీసుకెళ్ళి అభి రూంలో పెట్టిరా. అలాగే అత్తయ్య. అందమైన నా చెల్లి, నువ్వు ఈ ఇంటికి త్వరగా రావాలని కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకు బన్నీ. నేను రావటం ఎంత లేట్ అయినా సరే నువ్వు స్కూల్ దగ్గరే ఉండాలి, సరేనా? ఏంటి ఈరోజు చందమామని అలా చూస్తున్నావు? అమ్మా, మనకు మూన్ ఎంత దూరంలో ఉంటుంది? సుమారు 3,80,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే చాలా దూరం కదా? అవును, చాలా దూరం. మరి అంత దూరంలో ఉన్న మూన్ మనకు కనిపిస్తే డాడీ ఎందుకు కనపడరమ్మా? డాడీ మూన్ కంటే దూరంగా ఉన్నాడా? భూమికి చంద్రుడు ఒక్క అమావాస్య రోజు మాత్రమే కనిపించడు. కానీ మనకు మీ నాన్న జీవిత కాలపు అమావాస్యరా. ఆ విషయం నీతో ఎలా చెప్పను? చెప్పమ్మా. ఆహా, బన్నీ, రేపు నీకు బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. హాయ్, బ్రెడ్ ఆమ్లెటా? అదంటే నాకు చాలా ఇష్టం. అవును, డాడీకి ఏ ఫుడ్ అంటే ఇష్టమమ్మా? నాలాగే డాడీ కూడా దోశ, ఇడ్లీ తింటారా? ముందు అన్నం తిను. డాడీ హాబీస్ ఏంటమ్మా? డాడీ ఏం చేస్తూ ఉంటారు? అసలు డాడీ ఎక్కడుంటారమ్మా? ఎలా ఉంటారు? నేను ఒక్కసారి కూడా డాడీని చూడలేదు. డాడీ ఫోటో కూడా ఇంట్లో లేదు. రేపు స్కూల్లో ఎగ్జామ్ ఉందన్నావు కదా బన్నీ, త్వరగా తిని నిద్రపో. రేపు మార్నింగ్ లేచి చదువుకోవాలి కదా. ఆ ఎగ్జామ్స్ కోసమే డాడీ గురించి అడుగుతుంది. రేపు ఎగ్జామ్స్ లో పేరెంట్స్ గురించి రాయాలంట. నాకు నువ్వు తెలుసు, డాడీ గురించి ఏం తెలీదు. త్వరగా తిను బన్నీ, నీకు మంచి కథ చెప్తాను. డాడీ గురించి చెప్పమంటే కదా చెప్తా అంటావండి. ఎందుకు డాడీని అవాయిడ్ చేస్తున్నావు? డాడీ ఎంత మంచివారు. నేను ఏది కావాలని రాసినా వెంటనే పంపిస్తారు. నువ్వేమో డాడీ గురించి ఒక్క విషయం కూడా చెప్పట్లేదు. నేను అలిగాను. బన్నీ, బన్నీ, బన్నీ. ఎన్నడూ లేంది బన్నీ వాళ్ళ నాన్న గురించి ఎంతెందుకు అడుగుతున్నాడేంటి సుశీల? తన పరీక్ష కోసం వాడు వాళ్ళ నాన్నని అడిగాడు. అది వాళ్ళమ్మకి పరీక్ష అని వాడికేం తెలుసు?
రేపు నిజంగానే నాన్న కావాలని వాడు వసుకి ఇంకా పెద్ద పరీక్ష పెడితే ఈరోజు నాన్న వివరాలను మాత్రమే అడిగాడు. రేపు నాన్న కావాలని అడిగితే వసు ఎక్కడి నుంచి తీసుకొస్తుందండి? మనం వసుకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. బన్నీ నాన్న కావాలి అంటున్నాడు. వాళ్లేమో బన్నీని వద్దు అంటున్నారు. ఇదేనేమో విధి అంటే. తను కోరుకోని పెళ్లి కోసం వసు బాధపడుతోంది. తను కోరుకుంటున్న తండ్రి కోసం బన్నీ బాధపడుతున్నాడు. బన్నీని వసుని విడదీయకూడదని మనం బాధపడుతున్నాం. బన్నీని తీసుకెళ్తే వాళ్ళు బాధపడతారు. హ, ఇది అందరికీ పరీక్షేనండి. నిజమే సుశీల. దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చినట్టే ఇచ్చి పరీక్ష పెడుతున్నాడు. ఎవరివిడ? ఎవరై ఉంటారు? ఆ తను మీ కాబోయే కొత్తమ్మ. కొత్తమ్మా? అవును, తిననే త్వరలో మీ నాన్న పెళ్లి చేసుకోబోతున్నాడు. అవునా? నిజంగా? కావాలంటే మీ డాడీనే అడగండి. పాత మమ్మీ కంటే ఏం బాలేదు. తను మీ పాత మమ్మీలా ఉండదు కూడా. ఎందుకు నుండదు? ఎందుకంటే మీరు తన పిల్లలు కాదు కదా. మరి డాడీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? మీ డాడీ చూసుకోవడానికి. అంటే తను మమ్మల్ని చూసుకోదా? మ్మ్హ్మ్. మీ డాడీని చూసుకుంటుంది. మీ డాడీనే ఇష్టపడుతుంది. తినొచ్చాక మీ రూమ్లో ఉండడు. మీ డాడీ పక్కన మీరు పడుకోలేరు. మీ డాడీ మీకు చాక్లెట్స్ కూడా తీసుకురారు. మీకు అన్నం తినిపించరు. మీతో హోంవర్క్లు కూడా చేయించరు. కొత్త మమ్మీ డాడీ ఈ రూమ్లో, మీరు వేరే గదిలో పడుకుంటారు. మీ డాడీ కూడా మిమ్మల్ని ఇష్టపడటం మానేసి కొత్తమ్మని ప్రేమిస్తాడు. ఇదిగో ఇది పట్టుకో. ఇదిగో మీ నాన్న వస్తున్నాడు. మీతో నేను ఇలా అన్నానని మళ్ళీ తనకి చెప్పకండి. ఓకేనా? వస్తాను. అను, కీర్తి, టైం అవుతుంది, పడుకోనమ్మా. నువ్వు కొత్త మమ్మీని తీసుకొస్తున్నావా? తను వస్తే మమ్మల్ని మర్చిపోతావా డాడీ? తను వచ్చాక మేము మీ రూమ్ లో మీ పక్కన పడుకోకూడదా నాన్న? నువ్వు మాకు దూరం అవుతావా డాడీ? నిన్ను విడిచి మేము ఉండలేం నాన్న. నీకు దూరంగా ఉండలేము డాడీ. ప్లీజ్ నాన్న. కావాలంటే మేం గొడవ పడడం మానేస్తాం. నువ్వు మమ్మల్ని మర్చిపోవద్దు డాడీ. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోనమ్మా. మిమ్మల్ని దూరం చేసుకోను. మీ ఇద్దరు నా ప్రాణం. మిమ్మల్ని ఎలా వదిలేస్తాను? కాలాలు
జీవితమే మీరు. ఈ జీవితంలోకి ఎవరొచ్చినా మొదటి స్థానం మీదే. నాకు మీ తర్వాత ఎవరైనా. ఐ ప్రామిస్ యూ. లవ్ యూ. తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. జయంతి గారు ఫోన్ చేస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి ఇవిడికి? ఏంటండి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నారేంటి? ఎవరండి ఫోన్లో? జయంతి గారు. జయంతి గారేనా? 2 సార్లు ఫోన్ చేశారు. మనం లిఫ్ట్ చేయకపోతే బాగుండదేమో. హలో మూర్తి గారు, నేను జయంతి. చెప్పండి. చెప్పాల్సింది మీరు. ఏం నిర్ణయించుకున్నారు? అది ఆలోచిస్తున్నామండి. ఇంకా ఆలోచించడం ఏంటండి? అయినా మగపెళ్లి వాళ్ళం, మేము కదా ఆలోచించాలి. అంటే పిల్లాడి విషయం. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు. మాకు అమ్మాయి మాత్రమే కావాలి. అది కాదండి. చూడండి, మాకు మీ అమ్మాయి నచ్చింది కాబట్టి సంబంధం మాట్లాడుకుంటున్నాం. మీకు మా నిర్ణయం నచ్చకపోతే మేము వేరే అమ్మాయిని చూసుకుంటాం. మీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను. విషయం ఏంటని చెప్పండి. ఉంటానండి. ఏమంటున్నారండి? వాళ్ళకి వసు మాత్రమే కావాలని ఖరాఖండిగా చెప్తున్నారు. ఏ విషయం చెప్పమని ఒకరోజు గడువిచ్చారు. అయితే ఇప్పుడేం చేద్దామండి? ఈ సంబంధం వద్దని చెప్దామా? అడుగుతుంటే చెప్పకుండా వెళ్తున్నారేంటి?
ఏం చేయబోతున్నారండి? చెప్తాను. అమ్మా వసు, వసు, చెప్పండి నాన్న. ఈరోజు బన్నీ నిన్ను చాలా డిస్టర్బ్ చేశాడు. నీ సమస్యకు పరిష్కారం నా చేతుల్లో ఉందమ్మా. అబ్బాయిని చూసి ఆలోచించుకుని రేపట్లోగా నీ నిర్ణయం చెప్పు. డియర్ డాడీ, ఐ మిస్ యూ. నిన్ను చూడాలని ఉంది. రేపొస్తావు కదూ?